భారత్ పాకిస్తాన్ కి మధ్య ఆసియా కప్ లో కీ ఫైట్ జరగనుంది. అబుదాబి వేదికగా కూడా రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అమీ తుమీ కూడా తేల్చుకోనున్నారు చిరకాల ప్రత్యర్థులు. ఆసియా కప్ లో ఇప్పటి వరకు కూడా 19 సార్లు భారత్ పాక్ తలపడ్డాయి. అయితే పాక్ పై 10 సార్లు ఇప్పటి వరకు కూడా టీమిండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 6 మ్యాచ్ల్లోనే పాకిస్తాన్ విక్టరీ మూటగట్టుకుంది. అయితే ఇవాళ అబుదాబి వేదికగా జరగబోయేటటువంటి మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఈ మ్యాచ్ లో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ గురించి సో స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు మనతో పాటు ప్రెజెంట్ ఉన్నారు. అబుదాబి వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ గురించి వారితో మాట్లాడదాం. నమస్తే వెంకట్ గారు. యా, గిల్ లేకుండానే ఈ మ్యాచ్ జరగనుందా? దాదాపుగా గిల్ ఆడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే గాయం తీవ్రత అయితే చాలా తక్కువే అని చెప్తున్నాయి క్రికెట్ వర్గాలు. కానీ ఎంత వరకు గిల్ ఆడతాడనేది టాస్ వరకు వేచి చూస్తే గానీ తెలియదు. ఒకవేళ గిల్ ఆడకపోతే మాత్రం గిల్ స్థానంలో ఖచ్చితంగా సంజు శాంసన్ మళ్ళీ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్ లో సంజు శాంసన్ ఓపెనింగ్ చేయలేదు, సో అతను మిడిల్ ఆర్డర్ లో ఆడాడు. కానీ అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. T20లో గత 2 ఏళ్లలో అతను చాలా బాగా రాణిస్తున్నాడు. ఓపెనర్ గా సెంచరీలు కూడా కొట్టడం చూసాము. అయితే గిల్ రావడంతో అతను మిడిల్ ఆర్డర్ కి మారాడు. ఒకవేళ గిల్ ఆడకపోతే అంటే టాస్ సమయానికి తుది జట్టును ప్రకటిస్తారు కాబట్టి అతను ఆడతాడా లేదా అనేది ఇంకా మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు మనకు తెలుస్తుంది. రైట్. అయితే ఈ ప్రెసెంట్ అంటే ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ ని ఏ ఏ ఏ ప్లేయర్స్ స్ట్రాంగ్ చేయనున్నారు అని చూడొచ్చు మనం. ఖచ్చితంగా అభిషేక్ శర్మ ఓపెనర్. ఒకవేళ గిల్ ఆడకపోతే మాత్రం గిల్ ని పక్కన పెట్టి మనం చూడగలిగితే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఖచ్చితంగా ఓపెనింగ్ వస్తారు. తిలక్ వర్మ లేదంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 3వ స్థానంలో ఆడే అవకాశం ఉంది. ఇక 4వ స్థానానికి కాస్త గట్టి పోటీ ఉంది. ఒకవేళ తిలక్ వర్మ కానీ లేదంటే సూర్యకుమార్ యాదవ్ కానీ వీళ్ళిద్దరిలోనే 3, 4 స్థానాలు వీళ్ళిద్దరిలోనే ఉంటాయి. ఇక 5వ స్థానానికి ఖచ్చితంగా బ్యాటింగ్ ఆల్రౌండర్ శివం దూబే ఉన్నాడు. శివం దూబే ఖచ్చితంగా అతను 5వ స్థానంలో ఆడే అవకాశం ఉంది. 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా లేదంటే అక్షర్ పటేల్ ఆడే అవకాశాలు అయితే ఉండొచ్చు. వీళ్లలోనే బ్యాటింగ్ ఆర్డర్ ఉంటుంది. ఇక జితేష్ శర్మ కానీ లేదంటే రింకు సింగ్ కానీ వీళ్ళకి తుది జట్టులో అవకాశం దక్కడం చాలా కష్టంగానే ఉంది. ఒకవేళ జట్టులోకి వస్తే జితేష్ శర్మ రావచ్చు, ఒకవేళ గిల్ స్థానంలో జితేష్ శర్మ ఆడే అవకాశం ఉండవచ్చు అనేది అయితే వినపడుతుంది. అయితే బౌలింగ్ లో ఎవరు కీలకంగా ఉంటారనుకోవచ్చు? బౌలింగ్ లో ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బూమ్రా కీలక పాత్ర పోషించవచ్చు. అలాగే హర్షదీప్ సింగ్ కనుక తుది జట్టులో చోటు దక్కితే హర్షదీప్ సింగ్ కూడా చాలా మంచి బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అతనికి కూడా చోటు దక్కే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొదటి మ్యాచ్ లో అతను ఆడలేదు. ఒకవేళ శుభ్మన్ గిల్ కనుక అంటే బ్యాటింగ్ విభాగం భారత్ కు బలంగా ఉంది కాబట్టి ఒకవేళ గిల్ ఆడకపోతే మాత్రం హర్షదీప్ సింగ్ కూడా తుది జట్టులోకి వచ్చి అంటే బౌలింగ్ విభాగంలో ఆ ఖాళీని బౌలింగ్ విభాగంలో భర్తీ చేసే అవకాశం ఉండొచ్చు. కాబట్టి బౌలింగ్ విభాగంలో హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బూమ్రా వీళ్ళ నలుగురు అత్యంత కీలకంగా మారవచ్చు. ఇక కీలక సమయాల్లో 1-2 వికెట్లు తీయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి అక్షర్ పటేల్ కానీ లేదంటే హార్దిక్ పాండ్యా కానీ భారత్ కు చాలా బలంగా ఉన్నారు. శివం దూబే కూడా మొదటి మ్యాచ్ లో 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే పిచ్ బౌలింగ్ అనుకూలమా లేకపోతే బ్యాటింగ్ అనుకూలమా అండి? ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో పిచ్ బ్యాటింగ్ అనుకూలంగానే ఉండొచ్చు. ఖచ్చితంగా 200 పైచిలకు అయితే స్కోర్ నమోదవుతుంది. ఎవరు బ్యాటింగ్ చేసినా సరే ఖచ్చితంగా 200. భారత్ బ్యాటింగ్ చేస్తే 220 నుంచి 240 దాకా స్కోర్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ కూడా అదే స్థాయిలో ఉంది. పాకిస్తాన్ లో సయీం అయూబ్ కానీ లేదంటే ఫర్హాన్ కానీ లేదంటే ఫాకర్ జమాన్ కానీ వీళ్ళందరూ కూడా బ్యాటింగ్ లో బలంగానే ఉన్నారు. ఇక మహమ్మద్ నవాజ్ బౌలింగ్ ఆల్రౌండర్, అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు. ఇక హజన్ నవాజ్ కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అంటే భారత్ మ్యాచ్ కాబట్టి, భారత్ పాకిస్తాన్ కాబట్టి 2 జట్లు కూడా భారీ స్కోర్ కే ప్రయత్నం చేస్తాయి. వినోదం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. చూద్దాం ఇలా అంటే పిచ్ అయితే ఖచ్చితంగా బ్యాటింగ్ అనుకూలంగానే ఉంది. అయితే ఇరు దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ గానీ ఇప్పుడు భారత్ గానీ బలాబలాలు కనుక మనం కంపేర్ చేస్తే ప్లస్లు మైనస్లు ఒకసారి చెప్పరా? ఖచ్చితంగా పాకిస్తాన్ కి అయితే మైనస్లు కనపడుతున్నాయి. బౌలింగ్ విభాగంలో బంతి ఇప్పుడు షాహీన్ అఫ్రిది వాళ్ళకి అత్యంత కీలక బౌలర్ గా ఉన్నాడు. కానీ అతను బంతి కాస్త పాతబడితే బౌలింగ్ చేయలేని పరిస్థితి ఉంది. హారిస్ రౌఫ్ సీనియర్ బౌలర్ గా ఉన్నా సరే అతని నుంచి వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ప్రతిసారి హారిస్ రౌఫ్ ఖచ్చితంగా వాళ్ళు నిరాశపరుస్తున్నాడు. భారత్ తో పోలిస్తే పాకిస్తాన్ బౌలింగ్ విభాగం కానీ బ్యాటింగ్ విభాగం కానీ ఖచ్చితంగా బలహీనంగా ఉందని చెప్పాలి. గత కొన్ని రోజులుగా వాళ్ళు చిన్న చిన్న జట్ల మీద, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్ల మీద కూడా ఓడిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి భారత్ లాంటి బలమైన జట్టు మీద ప్రస్తుతం భారత్ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఫీల్డింగ్ విభాగంలో కానీ చాలా పటిష్టంగా కనబడుతుంది. కాబట్టి
ఇప్పుడు అంటే వాళ్ళలో కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు షాహీన్ అఫ్రిది కానీ లేదంటే సయూమ్ ముకీన్ అని కొత్త బౌలర్ ఒక అతను ఉన్నాడు. అతను కూడా చాలా మంచి బౌలర్, దేశవాళీ క్రికెట్ లో చాలా బాగా రాణించాడు. కానీ ఎంతవరకు ఈ ఒత్తిడిని తట్టుకున్నంత ఎంతవరకు రాణిస్తాడు అనేది చూడాలి. ఉమ్. అయితే కొంతమంది ఇప్పుడు ఈ క్రికెట్ ఫ్యాన్స్ కి కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాళ్ళ క్వశ్చన్స్ నా క్వశ్చన్స్ లాగా ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను. అయితే కుల్దీప్ ఎస్. యాదవ్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అని అడుగుతున్నారు. కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా ప్రభావం చూపించగలిగే బౌలర్. అతను చాలా కసి మీద ఉన్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ సిరీస్ లో టెస్ట్ సిరీస్ కి అతను ఎంపికయ్యాడు, కానీ ఇంగ్లాండ్ లో అతనికి అవకాశం రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతనికి సరైన అవకాశాలు రాలేదు. ఇప్పుడు ఏదైతే ఈ ఆసియా కప్ మీద అతను చాలా హోప్స్ పెట్టుకున్నాడు. బౌలింగ్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా రీసెంట్ గా కుల్దీప్ యాదవ్ సామర్థ్యం గురించి మనకి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వికెట్ తీయగలిగే సామర్థ్యం ఉన్న బౌలర్, అతను ప్రస్తుతం సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి మోర్నీ మోర్కెల్ చెప్పాడు. అవకాశం కోసం అతను ఎదురు చూస్తున్నాడు. T20లకు కూడా అతను ఎలా సన్నద్ధం కావాలో పక్కగా తెలిసిన బౌలర్ అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా అంటే తనకున్న స్పెల్లో 2-3 వికెట్లు కనుక తీయగలిగితే, ఫస్ట్ మ్యాచ్ లో 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్ లో అతను గనక 3 వికెట్లు కనీసం తీయగలిగితే మాత్రం భారత్ కి ఖచ్చితంగా విజయావకాశాలు అయితే ఉంటాయి. ఉమ్. అండ్ విరాట్ రోహిత్ లేకుండా గత 15 ఏళ్లలో కూడా ఆడుతున్న అవును. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇదే. అవును. ఉమ్. ఇది ఖచ్చితంగా అంటే బా దీనికి బ్రాడ్కాస్టింగ్ కానీ లేదంటే మైదానంలో కానీ దీని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ అసలు పాకిస్తాన్ పోరంటేనే విరాట్ కోహ్లీ అన్నట్టుగా చూడటం. గత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతను సెంచరీ చేశాడు. గతంలో కూడా పలు సందర్భాల్లో 2023 T20 వరల్డ్ కప్ అతను ఆస్ట్రేలియాలో హారిస్ రావు బౌలింగ్ లో కొట్టిన సిక్స్ కానీ అవన్నీ కూడా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అంటే విరాట్ కోహ్లీ కీ ప్లేయర్ గా మారిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అతను T20 నుంచి తప్పుకోవడంతో అతను ఈ సిరీస్ లో ఈ టోర్నీలో లేడు. దీంతో ఖచ్చితంగా అభిమానులు కూడా మైదానానికి రావడానికి ఇష్టపడలేదు. దానికి తోడు సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి ఎటువంటి బజ్ కూడా క్రియేట్ అవ్వలేదు. ఒకవేళ విరాట్ కోహ్లీ ఉండుంటే ఖచ్చితంగా పరిస్థితి వేరే ఉండేది. అతను మొత్తం క్రికెట్ 3 ఫార్మాట్లలో కూడా అత్యంత ప్రభావం చూపినటువంటి క్రికెటర్ కాబట్టి అతను లేకపోవడం అనేది మైనస్ గానే చెప్పుకోవాలి. అటు రోహిత్ శర్మ కూడా అత్యంత కీలక ఆటగాడు, అతను కూడా లేకపోవడంతో కాస్త అభిమానులు మైదానానికి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదనేది మనం నేషనల్ మీడియాలో కూడా చూసుకోవచ్చు. ఉమ్. అండ్ సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్కే పరిమితం అవుతాడా? ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే శుభ్మన్ గిల్ ప్రస్తుతం టెస్ట్ సిరీస్ లేవు కాబట్టి అతను ఓపెనర్ గా రావడానికి అంటే T20 జట్టులోకి వచ్చాడు. అలాగే ఓపెనర్ అతను గుజరాత్ టైటాన్స్ ఆడినప్పుడు కానీ గతంలో ఎప్పుడైనా కానీ T20లో ఖచ్చితంగా అతను ఓపెనర్ గానే వచ్చాడు. ఈసారి కూడా అతను ఓపెనర్ గానే రావడానికి మొగ్గు చూపించాడు. కానీ సంజు శాంసన్ మాత్రం ఓపెనర్ గా నిలకడగా రాణిస్తున్నాడు. పలు పలు సెంచరీలు కూడా కొట్టాడు. దాదాపు 3 సెంచరీలో 4 సెంచరీలు అతను ఓపెనర్ గానే కొట్టాడు. ఉమ్. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఒకవేళ గిల్లు లేకపోతే మాత్రం ఓపెనింగ్ స్థానం మాత్రం ఆ సంజు శాంసన్ అనే చెప్పుకోవాలి. ఉమ్. ఒకవేళ గిల్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా అతను మిడిల్ ఆర్డర్ కి పరిమితం చేయవచ్చు. ఉమ్. అండ్ తిలక్ వర్మను మరలా కూడా 3వ స్థానంలో ఆడించవచ్చా? ఇది ఖచ్చితంగా అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే తిలక్ వర్మ గతంలో 3వ స్థానంలో ఆడి 2-3 సెంచరీలు చేశాడు. అది అతని సూర్యకుమార్ యాదవ్ కూడా అతన్ని తను వాళ్ళు ఉండే హోటల్ రూమ్ కి వెళ్ళి నన్ను 3వ స్థానంలో ఆడించండి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. దీనితోనే సూర్యకుమార్ యాదవ్ స్థానం అయినటువంటి 3వ స్థానాన్ని అతనికి త్యాగం చేయడం జరిగింది. ఉమ్. కాబట్టి తిలక్ వర్మ 3వ స్థానంలో ఆడి అత్యంత ప్రభావం చూపించాడు. అర్ధ సెంచరీలు కూడా చేశాడు. 40-50 పరుగులు కూడా కీలక సమయాల్లో చేసిన మ్యాచ్లు ఉన్నాయి. ఉమ్. కాబట్టి ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ 3వ స్థానంలో వస్తే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే అతను లెఫ్ట్ హ్యాండర్. ఖచ్చితంగా ఇప్పుడు ఓపెనర్ గా అభిషేక్ శర్మ వస్తే సంజు శాంసన్ రైట్ హ్యాండర్ కాబట్టి ఖచ్చితంగా తిలక్ వర్మ 3వ స్థానంలో ఆడితే అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఒకవేళ అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయినా సరే సంజు శాంసన్ లేదంటే శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు ఓపెనర్లుగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా తిలక్ వర్మతో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆట తీరు నుంచి మనం కొంచెం పక్కకు వస్తే ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువగా కూడా పెహల్గాం ఘటన తర్వాత మనం ఈ మ్యాచ్ ఆడటం అవసరమా దాయాది దేశంతో అని అంటూ ఉన్నారు. అంటే బుకింగ్ కూడా గతంలో కంటే కూడా ఈసారి టికెట్స్ బుకింగ్ తగ్గినట్లుగా కూడా వినిపిస్తూ ఉంది. ఏంటి? అవును. ఎందుకంటే పహల్గాం దాడిని ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా అంటే అది ఒక రకంగా చెప్పాలంటే ప్రతి మనసుకి తగిలినటువంటి గాయంగా చెప్పాలి. ఎందుకంటే పర్యాటకులు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక మంచి అంటే భూతల స్వర్గం లాంటి కాశ్మీర్ ను పర్యాటకులు చూడాలి అనుకున్న సమయంలో అటువంటి దాడి జరగడం అనేది చాలా అవమానకరం.
ఇలాంటి పరిస్థితుల్లో అటు ద్వైపాక్షిక సిరీస్ లో కూడా భారత్ మళ్ళీ 2008 తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక మ్యాచ్లు జరగట్లేదు. ఇప్పుడు ఈ మెగా టోర్నీల్లో మాత్రం, ఐసీసీ టోర్నీల్లో మాత్రం ఎక్కువగా ఆడుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మ్యాచ్ ఆడటం అంత అవసరం అనేది ఎక్కువగా రీసెంట్ గా కూడా మాజీ ఆటగాళ్ళు ఆడినటువంటి ఒక లీగ్ లో కూడా చాలా మంది ఆటగాళ్ళు ఆ పాకిస్తాన్ తో ఆడటానికి ఆసక్తి చూపించారు. హర్భజన్ సింగ్ కానీ, యువరాజ్ సింగ్ కానీ, యూసఫ్ పఠాన్ కానీ, ఇర్ఫాన్ పఠాన్ కానీ, వీళ్ళెవరు కూడా ఆడటానికి ఇష్టపడలేదు. ఇప్పుడు కూడా అంటే యువ ఆటగాళ్ళు కూడా అదే పందాలో వెళ్ళాలి. ఎందుకంటే ఆ సైనికులు చనిపోయారు, ఆపరేషన్ సింధూర్ లో సైనికులు చనిపోయారు, అలాగే పర్యాటకులు, సామాన్య ప్రజలు చనిపోయారు, అసలు అన్యం పుణ్యం లేని పర్యాటకులు చనిపోయారు. కాబట్టి వాళ్ళ మనోభావాలు లేదంటే వాళ్ళ ప్రాణాల కంటే క్రికెట్ ముఖ్యమా అనే ప్రశ్నలు ఎక్కువగా వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి ఉద్యమం కూడా జరుగుతుంది. అటు కాసేపటి క్రితం బీసీసీఐ కూడా ఈ మ్యాచ్ జరుగుతుంది, ఖచ్చితంగా పరిస్థితులను బట్టి జరగాల్సిన అవసరం ఉందని చెప్పి బీసీసీఐ కూడా ప్రకటించింది. కానీ అభిమానులు మాత్రం మ్యాచ్ చూడటానికి ఇష్టపడటం లేదు. అయితే వెంకట్ గారు, మీరు అన్నట్లు పరిస్థితుల దృష్ట్యా అన్నారు కదా, అంటే ఒకవేళ కనుక మనం పాకిస్తాన్తో ఈ మ్యాచ్ ఆడకపోతే, ఒకవేళ ఇండియా టీం బాయ్కాట్ చేస్తే కనుక ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేది? ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఖచ్చితంగా బ్రాడ్కాస్టర్లకు అయితే ఈ విషయంలో ఇప్పుడు ఏదైతే సోనీగా తీసుకుంది వాళ్ళకైతే ఖచ్చితంగా అది తీవ్ర నష్టం అనే చెప్పాలి. అలాగే మైదానంలో టికెట్లు కొన్న వాళ్ళు దానికి సంబంధించి కూడా భారత్ భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆడటానికి సిద్ధంగా ఉంది. భారత్ ఆడకపోతే మాత్రం, ఒకవేళ భారత్ బాయ్కాట్ చేసే పరిస్థితి ఉంటే షెడ్యూల్ ప్రకటించక ముందు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభావం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ ఎవరైతే తీసుకున్నారో, సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, వాళ్ళందరూ కూడా భారీగా చెల్లిస్తారు. ఇండో పాక్ మ్యాచ్ అంటే ఖచ్చితంగా హడావుడి వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చెల్లిస్తారు. వాళ్ళకి నష్టపరిహారం కూడా అటు ఐసీసీ కట్టాల్సి ఉంటుంది, అలాగే ఇటు బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది, అలాగే ప్రకటనలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఎండోస్మెంట్లు తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది బోర్డు ఖచ్చితంగా నష్టం అనే చెప్పాలి. అయితే చివరి వరకు టికెట్లన్నీ కూడా అమ్ముడుపోయే సిచ్యువేషన్ ఉందా, లేకపోతే కొన్ని టికెట్స్ మిగిలిపోయే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా 80 నుంచి 90% టికెట్లు అయితే అమ్ముడు పోవచ్చు. ఎందుకంటే దుబాయ్ కాబట్టి అక్కడ భారత అభిమానులతో పాటు పాకిస్తాన్ అభిమానులు కూడా భారీగానే ఉంటారు. భారత్ కి ఇష్టం లేకపోయినా సరే పాకిస్తాన్ అభిమానులు ఖచ్చితంగా మైదానానికి రావడానికి ఇష్టపడతారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా, అంటే దుబాయ్ అనేది అక్కడ దుబాయ్ పలు దేశాల నుంచి పర్యాటకులు కూడా ఉంటారు. ఖచ్చితంగా అక్కడ ఇది ఇతర దేశాల వాళ్ళు కూడా భారత్ పాకిస్తాన్ లాంటి హై వోల్టేజ్ మ్యాచ్ చూడటానికి ఇష్టపడతారు. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు అయితే టికెట్లు ఆగకపోవచ్చు. 90% వరకు అయితే టికెట్లు అమ్ముడు కావటం గ్యారంటీగా కనబడుతుంది. రైట్. ఫైనల్ గా విన్నింగ్ ఛాన్సెస్ గురించి మీరు ఏం చెప్తారు? భారత్ కే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయనేది నా అభిప్రాయం. ఎందుకంటే భారత్ తో పోలిస్తే పాకిస్తాన్ చాలా బలహీనంగా ఉంది. దానికి తోడు పాకిస్తాన్ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోయింది, గతంలో వరల్డ్ కప్ మ్యాచ్ లో కూడా ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. అలాగే బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో భారత్ తో పోలిస్తే పాకిస్తాన్ చాలా బలహీనంగా కనపడుతుంది. గత కొంతకాలంగా కూడా పాకిస్తాన్ ఆట తీరు అత్యంత దారుణంగా మారింది. కొంతమంది యువ ఆటగాళ్లు సరిగా రాణించకపోవడం, సీనియర్ ఆటగాళ్లు జట్టు నుంచి తప్పుకోవడం, ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తున్నాయి. అలాగే నసీం షా లాంటి బౌలర్ కూడా తుది జట్లో లేడు. హసన్ అలీ, అతని స్థానాన్ని హసన్ అలీ భర్తీ చేసినా కానీ అతను అంత పెద్దగా ప్రభావం చూపించే ఆటగాడు కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభావం పాకిస్తాన్ మీద పడుతుంది. దీనితో విజయ అవకాశాలు అయితే భారత్ కే ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. రైట్. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్ గారు. థ్యాంక్ యూ. భారత్ పాకిస్తాన్ మధ్య అబుదాబిలో జరుగుతున్న ఈ మ్యాచ్ కూడా చాలా, దీని మీద ఇప్పటికే కూడా అంటే కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. పెహల్గాం దాడి తర్వాత ఈ మ్యాచ్ అవసరమా ఇరు దేశాల మధ్య అంటూ కూడా బాయ్కాట్ చేయాలి ఈ మ్యాచ్ అంటూ కూడా ఇప్పటి వరకు కూడా మాట్లాడటం జరిగింది. కానీ ఈ మ్యాచ్ ఆడాలి డెఫినెట్గా కూడా అని చెప్పి కూడా బీసీసీఐ మీద విమర్శలు వస్తున్నప్పటికీ కూడా కొన్ని కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్ బాయ్కాట్ చేయటం అనేది కూడా సాధ్యమయ్యే పని కాదు. సో ఆ కారణాల దృష్ట్యా అయితే ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే గతంలో ఎప్పుడైనా కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే టికెట్లు హాట్ కేక్ లాగా వెంటనే అమ్ముడుపోయేది. అలాంటిది ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పుడే ఫిల్ అవుతున్నాయి టికెట్స్ కూడా. అయితే 90% వరకు అయితే ఫుల్ అవ్వచ్చు. దుబాయ్ కాబట్టి అక్కడ కేవలం ఇండియా వాళ్ళే కాదు, పాకిస్తాన్ని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు డెఫినెట్గా కూడా టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయ్యే అవకాశమే కనిపిస్తూ ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక విన్నింగ్ ఛాన్సెస్కి వచ్చేసరికి భారత్కే ఎక్కువగా కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ స్కోరు ఆ పిచ్ అనుకూలం కాబట్టి బ్యాటింగ్కి ఎవరు బ్యాటింగ్ చేసినా కానీ డెఫినెట్గా కూడా స్కోర్ అనేది 200కు పైగానే నిలుపుతారు. అదే టార్గెట్, 200కు పైగానే టార్గెట్ స్కోర్ అనేది ఉండనుంది అని చెప్పైతే వెంకట్ గారు తన అనాలిసిస్లో చెప్పారు.